ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026, 2027 అకాడమిక్ గాను 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో పర్టిక్యులర్‌గా మీకోసమే సేవ్ చేసి పెట్టుకోండి. సో, ఇప్పటి వరకు 10వ తరగతి పేపర్ ప్యాటర్న్‌లు ఒక రకంగా ఉండేవి. కానీ ఈ సంవత్సరం 100% నేను చెప్తున్నా. సో, ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి పేపర్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. సో, ఇప్పటి వరకు ఎలాగైతే ఉన్నాయో అలా ఉండవు. 100% మీకు 10వ తరగతి సంబంధించి పేపర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వబోతున్నాయి. అండ్ వాళ్ళు ఎక్కువగా మీ నాలెడ్జ్‌ని, మీ టెక్స్టువల్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయడం కోసం సో, ఎక్కువగా అంటే డైరెక్ట్ క్వెషన్స్ కాకుండా ఇండైరెక్ట్ క్వెషన్స్ టెక్స్టువల్‌లో నుంచి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఆషామాషీగా చదివితే ఖచ్చితంగా 100% మీకు ఇదివరకు వచ్చినట్టు మార్కులు రావు. అండ్ బట్టి పట్టే విధానం ఎవరైతే అవలంబిస్తున్నారో అలాంటి విద్యార్థులు ఖచ్చితంగా ఈ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తేలిపోతారు. ఓకేనా? సో, మీ యాక్షన్ ప్లాను డిజైన్ చేయడం కోసం అండ్ మీ పబ్లిక్ ప్యాటర్న్స్ డిజైన్ చేయడం కోసం ఆల్రెడీ కొద్దిమంది టీచర్స్‌ని రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో, ఈ నెల 29వ తేదీ నుంచి వాళ్ళకి వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నారు. సో, అతి త్వరలోనే మనకి పేపర్ ప్యాటర్న్స్ అండ్ మీ యాక్షన్ ప్లాన్‌కి సంబంధించిన అప్డేట్ కూడా బయటకొస్తాయి. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఉండేటట్టుగా మీ పేపర్ ప్యాటర్న్స్ ఉండవు. అలా ఉండబోవు. సో, ప్రతీదీ కూడా మీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసే విధంగానే ఉంటుంది. కాబట్టి టెక్స్టువల్ నాలెడ్జ్ 100% మనకుండాలి. సో, ఈ లెసన్‌లో నుంచి 5 క్వెషన్‌లు ఉన్నాయి. ఈ 5 బట్టి పట్టేసుకొని వెళ్ళిపోతే ఒక క్వెషన్ వచ్చేస్తుంది అనడానికి లేదు. సో, పొలిటికల్ పార్టీస్ ఉంది. ఇదివరకు ఒక 8 ఎస్సేలు చదువుకుంటే ఒక ఎస్సే క్వెషన్ వచ్చేసేది సోషల్‌లో నుంచి. కానీ ఇప్పుడు 8 క్వెషన్‌లు చదువుకుంటే ఒక క్వెషన్ రాదు. చెప్పలేం, గ్యారంటీ లేదు. కానీ పవర్ షేరింగ్ నుంచి ఒక ఎస్సే క్వెషన్ వస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. కాబట్టి వాడు ఎక్కడి నుంచి అడుగుతాడో, ఏ కాన్సెప్ట్ నుంచి అడుగుతాడో ఎవ్వరు గుర్తించలేరు. ఎవరు కూడా జస్ట్ గెస్ చేయలేరు కూడా. కాబట్టి దయచేసి టెక్స్టువల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతీదీ కూడా అర్థం చేసుకుంటూ చదవండి. అండ్ మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌లో పర్టిక్యులర్‌గా ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి కాన్సెప్ట్ వీడియోలు కూడా చేస్తున్నాం. అండ్ మీరెవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఇలాంటి వీడియోస్ విన్న వాళ్ళకి, ఇలాంటి కాన్సెప్ట్‌లు నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయగలిగే సామర్థ్యం, సత్తా పెరుగుతుంది. సో, మిగిలిన బట్టి బ్యాచ్ అంతా కూడా బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. 100% కాన్సెప్ట్ నేర్చుకునే విధంగా టెక్స్టువల్ నాలెడ్జ్ పై మీ దృష్టి సారించాలి. ఓకేనా? సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌ని, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. థాంక్ యూ.